2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా ఏ విధంగా ఉండబోతోంది? దాంతో పాటు ప్రేమకు సంబంధించి కావచ్చు, ఏకాగ్రత కావచ్చు, సహనానికి సంబంధించి కావచ్చు, అదే విధంగా వీళ్ళ లైఫ్ లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? దీనికి సంబంధించి జ్యోతిష్యం ఏం చెప్తాం? కొత్త సంవత్సరం 2024లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించాలనుకుంటారు. అయితే జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుని విజయం వైపు పయనించే వాళ్లే నిజమైన మనిషి అవుతాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా కొత్త ఏడాదిలో తమ కెరియర్, ఆరోగ్యం, ప్రేమ, జీవితం, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటది, సో వీటికి సంబంధించి అన్ని తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారు తమ ప్రేమ, ఆలోచనలకు సంబంధించిన బలమైన అనుభూతిని కలిగి ఉంటారని జ్యోతిష్యం చెబుతోంది. ఈ అనుభూతి వీరికి గ్రహణశీలత, ఏకాగ్రత, సహనం వంటి లక్షణాలను ఇస్తుంది. వీరు మూడ్ మారడానికి ఎక్కువ సమయం పట్టదు. 2024 సంవత్సరం తరచుగా మూడ్ మారుతూ ఉండడంతో కొన్నిసార్లు ఆనందాన్ని ఇస్తుంది, కొన్ని సమయంలో బాధను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అపారమైన తెలివితేటలకు స్నేహితులు, కుటుంబ సభ్యులు మంత్రముగ్ధులవుతారు. కర్కాటక రాశి వారు తమ కుటుంబంతో, ముఖ్యంగా భార్యలు, కొడుకులతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మీ జీవితం అంతా కూడా సంపూర్ణంగా ఉంటుంది. అయితే మీరు ఎంత ఇష్టపడినా, తమపై ఎటువంటి ఆంక్షలు విధించినా కూడా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయరు. 2024 సంవత్సరంలో కొత్త పనులను మొదలు పెడతారు. ఆ పనులు చేయడంతో ఆనందిస్తారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఓ విధంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ముందుగా ప్రేమ, వివాహానికి సంబంధించి కర్కాటక రాశి ఫలం చూసుకుంటే గనక 2024 ప్రకారం ప్రేమ వ్యవహారాలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వైవాహిక జీవితం కష్టాలతో నిండి ఉండే అవకాశం కూడా ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. తెలివిగా వ్యవహరిస్తే ప్రేమ మరింత పెరుగుతుంది. కర్కాటక రాశి ఫలం 2024 ప్రకారం తల్లిదండ్రులకు పిల్లలు ఆనందాన్ని కలిగిస్తారు. అయితే ప్రేమ మరియు వివాహ విషయంలో, సంబంధ బాంధవ్యాల విషయంలో ఒక విషయాన్ని మాత్రం కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తగాదాలకు దూరంగా ఉండాలి. ఎవరు గొడవలు ఆడుకుంటున్నా, లేదంటే ఇంట్లో విభేదాలు వచ్చి, మనస్పర్ధలు వచ్చి కొట్లాట దాకా వెళ్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తగాదాలకి ప్రయత్నం అయితే చేయొద్దు. వీలైనంత వరకు సమస్యని సద్దుమణచడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచడానికి ప్రయత్నాలు చేయొద్దు. ఇక కుటుంబ విషయానికి వస్తే కనుక, కుటుంబ దృష్టిలో చూస్తే ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుందని జ్యోతిష్యం చెబుతుంది. కుటుంబంలో ఎవరికైనా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పిల్లల వలన కొన్ని నిరాశలు కలగొచ్చు. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా ఎదురయ్యే ఇబ్బందులను మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం కుటుంబ సంబంధాల విషయంలో చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కానీ ఇంతకుముందు చెప్పినట్టే తగాదాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తల దూర్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి ఈ సంవత్సరం సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎటువంటి వ్యాధి బారిన పడే అవకాశం అయితే లేదు. ఈ సంవత్సరం ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. రోడ్డు పక్కన దొరికేటటువంటి తిండ్లకు దూరంగా ఉండండి. అదే విధంగా అతిగా నూనెలతో చేసేటటువంటి ఆహార పదార్థాలను కూడా పక్కన పెట్టి కేవలం ఇంటి ఆహారానికి మాత్రమే పరిమితం అయితే కనుక మీరు ఎలాంటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పని లేదు. కానీ బయట తిన్నట్లయితే కనుక తప్పనిసరిగా సీజనల్ వ్యాధులు బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందిన జాతకం 2024 ప్రకారం పనిచేసే ప్రదేశంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా మంచిదని చెప్పొచ్చు. అంతేకాదు ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగం కారణంగా కొత్త ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావచ్చు. కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు వ్యాపారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఉద్యోగంలో మాత్రమే కొన్ని చిన్న అడ్డంకులు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది తప్ప అంతకు మించి ఉండదు. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక 2021 కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పటి నుంచి రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు. అదేవిధంగా డబ్బుని ఆదా చేసుకోవడం ముఖ్యం. ఈ సంవత్సరం స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి చెందినటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం ఆర్థిక ప్రయోజనాలు అయితే చాలా చక్కగా పొందబోతున్నారు.
ఇక విద్య విషయంలోకి వస్తే కనుక ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారు విద్య పరంగా చాలా లాభపడతారు. స్టూడెంట్స్ తమ తెలివితేటలను ఉపయోగించి విజయాల్ని అందుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ లేదా మేనేజ్మెంట్ రంగంలోకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే అది చాలా మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకు అనుకూలమైన సమయంగా మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం చూసుకుంటే కనుక విద్య పరంగా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసినా అత్యధిక స్థాయిలో మీరు లాభాన్ని పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. అదే విధంగా విద్యలో పరిపూర్ణత అయితే మీరు సాధించగలుగుతారు. కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం వారికి విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీకు ఆదాయ వనరులు అయితే చాలా అద్భుతంగా వస్తాయి. కానీ ఏంటంటే ఈ ఆదాయ వనరుల విషయంలో మీరు అప్పులు ఒకవేళ ఇచ్చే లెక్క అయితే కనుక, వడ్డీకి డబ్బులు ఇచ్చే లెక్క అయితే కనుక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి. కుటుంబం దగ్గర నుంచి కలహాలు మొదలవుతాయి. అదేవిధంగా ఆర్థిక పరంగా కలహాలు మొదలయ్యేదానికి అవకాశం అవుతుంది. కానీ మీకు డబ్బు పరంగా బిజినెస్ చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా మంచి ఆదాయాన్ని అయితే మీరు సంపాదించడానికి అయితే అవకాశం ఉంది. కానీ ఉద్యోగులు అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోక తప్పదు. కెరియర్ పరంగా చూసుకుంటే కనుక ముఖ్యంగా ఉద్యోగులకైతే బాగానే ఉన్నప్పటికీ కూడా లైఫ్ లో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్య పరంగా చూసుకుంటే కూడా అద్భుతంగా ఉంది. సీజనల్ వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే మీరు బయట ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి ఈ సంవత్సరం అయ్యేటటువంటి అవకాశం ఉంది తప్ప మీరు ఇంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదు. కుటుంబంతో కూడా మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తారు. కానీ ఒక్క విషయం ఏంటంటే మీరు భార్య భర్తల విషయంలో కావచ్చు, లేదంటే మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో కావచ్చు, లేదా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పడడం కానీ గొడవలను పెంచడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దీని ద్వారా సంబంధ బాంధవ్యాలు కొంతమేర దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే కుటుంబం విషయంలో మీరు జాగ్రత్తలు అయితే పాటించాలి. రిలేషన్స్ బాగున్నప్పటికీ మీరు గొడవల్లో దూరకపోవడమే చాలా ఉత్తమమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రేమ వివాహం వస్తే కనుక ఈ సంవత్సరం వైవాహిక జీవితం కొంచెం బాగుంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు, అదేవిధంగా వివాహాలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పేసి జ్యోతిష్యం అయితే చెప్తోంది. కాబట్టి కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం చాలా అత్యద్భుతంగా ఉంది.